దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టే ఉంది కిన్నెర మొగలయ్య తాత కథ. సర్కార్లు వరం ఇచ్చినాయి కానీ ఆఫీసర్ల అలసత్వంతో మొగలయ్య తాతకు మొండి చేయి చూపించిండ్రు. బతికెల్లా తీసుకునేందుకు మళ్ళా కూలి పనే దిక్కైంది. కిన్నెర వాయిద్యకారుడు మొగలయ్య తాత మళ్ళా కష్టాల సుడిగుండాలనే చిక్కిండు. పూట గడిచేతందుకు ఇట్లా కూలి పనికి పోయి బతికెల్లా తీసుకుంటుండు. మరి అప్పట్లో కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు ₹1,00,00,000 నగదు, ఇంటి జాగా, 10,000 రూపాయలు పింఛని ఇప్పిస్తామన్నాడు. మరి ఆ ₹1,00,00,000 ఏమైనట్టు? అవే ఉంటే పద్మశ్రీ మొగలయ్య మళ్ళా కూలికి పోయి అక్కరేమొచ్చిందన్నదే అంతు పడతలేదు. అదిగాక కాంగ్రెస్ సర్కార్ రాగానే మళ్ళా పద్మశ్రీ అవార్డు గ్రహీతలకే సన్మానం చేసింది. అందులో మొగలయ్య తాతకు 25 లక్షల నగదునిస్తామన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ప్రతి నెల వారి ఖర్చుల కోసం, ఎందుకంటే వైద్యము ఆరోగ్యము ఖరీదైంది, ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు కూడా ఈరోజు పెరిగిపోయినాయి. అందుకే ప్రతి నెల ఈ కవులకు కళాకారులకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా పింఛని 25,000కు పెంచుతామన్నాడు. మరి కేసీఆర్ సార్ ఇచ్చిన 10,000 పింఛన్ బంద్ అయింది. ఇటు రేవంత్ సార్ ప్రకటించిన 25,000 పింఛని దిక్కు లేకుండా పోయింది. మళ్ళా బతికెల్లా తీసేటందుకు ఏదో ఒక పని చేయాలి కాబట్టి తుర్కయాంజల్ కాడ కూలి పనికి పోతుండట. ఇంటర్నెట్ లా మొగలయ్య తాత కూలి పనికి పోయిన వీడియోలు వైరల్ అయ్యే వరకు కేటీఆర్ సార్ కంట పడ్డది. ఎంబటే మా ఓలం దోలి మొగలయ్యకు ఆసరైతున్నాం, ఏం ఫికర్ పడే పని లేదని ట్వీట్ పెట్టిండు. మరి గత సర్కారు ప్రకటించిన ₹1,00,00,000 ఇస్తే ఆ వేడవైనాయి. రేవంత్ సార్ ఇస్తామన్న 25 లక్షలు ఏమైనాయి? ఈ పింఛన్ని ఎవలాపిండ్రు? ఆదార్చుకోనీకే జర పెద్ద మనిషికి సాయం అయితే మంచిగుంటది. మరి చూడాలిగా ఏమైతుందో. సోషల్ మీడియాలో ఏదన్నా సినిమా పాట కానీ ట్రైలర్ కానీ వైరల్ అయ్యేసరికి దాని వెనుక ఎవరెవరు ఉన్నారు, తీసిన లెవెలు, షేప్ ఇచ్చిన లెవెలు, ఎవల ఆడిపించింది అనుకుంటా టోటల్ బయో బయట గుంజేదా కూకూర అభిమానులు. గట్లా మొన్నటి సంది కొత్త ఈ పాట కూడా మస్తు వైరల్ అవుతుంది కదా. మళ్ళీ ఆ పాటకు డ్యాన్స్ నేర్పించిన వీడియోలు ఇప్పుడు బయటకు వెళ్ళినాయి. మనం కూడా చూద్దాం పాండ్రి. మున్పు తగ్గేదేలే అనుకుంటొస్తే ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అనుకుంటా దుమ్ము లేపుతుందిగా పుష్ప 2 సినిమా ప్రమోషన్స్, పాటలు, ట్రైలర్లు. ఇంట్లో మొన్న రిలీజ్ అయిన పుష్ప పాటనైతే మిలియన్ల వ్యూస్ తోని దూసుకోబోతుంది. ఉత్త తెలుగులనే కాదు, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, తమిళ్ భాషలల్లా మిలియన్లనే మోత మోగుతుంది. అయితే ఈ పాటల బన్నీ అన్న ఎరైటీ మా స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా గిరికలు కొడుతున్నాయిగా. మళ్ళీ ఆ పాటకు ఆట నేర్పించింది గీ అన్ననే, పేరు విజయ్ పోలా. కుద్దు ఆయననే ఓ రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసరికి లైకులతోని ఓ రేంజ్ లో మెచ్చుకుంటుర్రు ఆయన మాస్ కొరియోగ్రఫీని. మా పుష్పరాజ్ తోని ఏమన్నా స్టెప్ వేయించినవా, మస్తుంది పో, నీకింకా సాటే లేదన్నా, నీ ఫ్యూచర్ కు ఆల్ ద బెస్ట్ భయ్యా అని కామెంట్లు చేస్తుర్రు. ఇంకా షాయి దాగే స్టెప్, షూ స్టెప్ తోనైతే సోషల్ మీడియా ఊగిపోతుంది. ఇప్పుడు మొత్తం మీద రికార్డులతోని ఇచ్చి వాడేస్తుండు, కుచ్చి కుడుకలేస్తుండు మన పుష్పరాజ్ అనుకుంటా రెచ్చిపోతుర్రు బన్నీ డైహార్డ్ ఫ్యాన్స్. మరి ఇప్పుడే ఈ రేంజ్లుంటే రిలీజ్ డే 15 ఆగస్టు నాడు వీళ్ళంతా అస్సలకే తగ్గరేమో.